నమస్కారం. ఎంఎం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన టీడీపీ జోన్ కమిటీల ప్రమాణ స్వీకారం. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించిన నేతలు. రేపు విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్. 10 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరగనున్నాయని వెల్లడించిన ఎమ్మెల్యే గంట. విజయనగరంలో జరిగిన ఏఐఎఫ్టియు సమావేశం. నవంబర్ 16న జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని పిలుపు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని మద్ది గ్రామంలో వైభవంగా నిర్వహించిన శ్రీ సాగర దుర్గా అమ్మవారి ప్రథమ వార్షికోత్సవానికి యువ నాయకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరిసహస్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఆమెకు ముందుగా ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాగర దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ పరమాత్మానంద గిరిస్వామి, శ్రీ శ్రావణ చైతన్యానంద స్వామీజీల ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా సిరిసహస్రం మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ సాగర దుర్గా అమ్మవారి వార్షికోత్సవం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సాగర దుర్గా అమ్మవారు అత్యంత మహిమగల తల్లి అని కొనియాడారు. తదనంతరం అక్కడ నిర్వహించిన అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పరిసర ప్రాంతాల్లో చాలా సంతోషం. సంస్కారం విలువలే కారణం. ఈ రోజు పైన ఈ నెల 14 నుండి 20 వరకు జరగబోయే 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా గ్రంథాలయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సుల రాజులు, అధ్యక్షులు ఎన్నాయుడు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్లు తెలియజేశారు. ఈ మేరకు గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14న ఎంఆర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు వారోత్సవాల ప్రారంభం కార్యక్రమం ఉంటుందని, నాటి నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలంతా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14 నుంచి 20 వరకు జరపడానికి నిర్ణయించుకున్నాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా కార్యక్రమాలు చేసుకున్నాము. దాని ప్రకారం అన్నీ చేయాలనుకుంటున్నాము. పిల్లలకి వ్యాసరచన పోటీలు, తర్వాత మహిళా దినోత్సవం నాడు మహిళలకు సత్కారం, తర్వాత ఏంటంటే పుస్తక హుండీ అని అటు కోట దగ్గర ఇక్కడ ఆర్ఎండ్బి జంక్షన్లో పెట్టి ఎవరికైతే పుస్తకాలు చదివేసి మిగిలిపోతాయో అన్నీ మాకు అందజేస్తే మేము తిరిగి లైబ్రరీస్కి అందించడం. తర్వాత అదేవిధంగా ఇప్పటికి మేము పిల్లలకి ఇలా కలెక్ట్ చేసిన పుస్తకాలు 10,000 పుస్తకాలు సుమారు అందించాం. అంటే అకాడమిక్ బుక్స్ ఎవరో చదివేసి పిల్లలు అయిపోయిన తర్వాత పేరెంట్స్ మాకు ఇస్తున్నారు. అలాగే మేము గ్రామాలయాలకు కూడా మేము లైబ్రరీకి కూడా పుస్తకాలు అందజేస్తాం. అలాగే ఇండివిజువల్గా పుస్తకాన్ని బహుమతికి ఇవ్వాలన్న స్లోగన్తో వారాన్ని చేస్తున్నాం. ఇవాళ సమాజంలోని అశాంతి ఉందంటే, ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే ముఖ్యమైన కారణం ఏంటంటే పుస్తకాలు చదవకపోవడం వల్ల. పుస్తకాలు విలువలు పెంచుతాయి, పుస్తకాలు జీవిత మార్గాన్ని చూపిస్తాయి. మేము పుస్తక ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం ముందుకి. ఈ కార్యక్రమం కూడా జయప్రదం కావాలని మరి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ నెల 14 నుండి 20 వరకు ఈ జిల్లా వ్యాప్తంగా
జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వారం రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు, ఈ గ్రంథాలయాలు పుస్తకాలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 14వ తేదీన మరి గ్రంథాలయ సదస్సుతో దీన్ని ప్రారంభిస్తాం. 15వ తేదీన ఈ యొక్క పుస్తక హుండీ అనే కార్యక్రమాన్ని కోట జంక్షన్ వద్ద, అలాగే ఆర్ఎన్బి జంక్షన్ వద్ద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పుస్తక హుండీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈరోజు ఇళ్లలో చదివి వదిలేసినటువంటి నిరుపయోగంగా ఉన్న పుస్తకాలు ఉన్నాయో వాటిని మాకు అందజేస్తే ఆ పుస్తక హుండీ ద్వారా మేము సేకరించి వాటిని అవసరమైనటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, అలాగే గ్రంథాలయాలకు వాటిని చేరవేయడం జరుగుతుంది. అలాగే 16వ తేదీన పాత్రికేయ దినోత్సవం సందర్భంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా సత్కార కార్యక్రమం ఉంటుంది. అలాగే 19ని మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళా రచయితలు సత్కారం చేయడం జరుగుతుంది. ఈ గ్రంథాలయాలపైన సదస్సులు కూడా మేము విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా గ్రంథాలయాలు అనేవి మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా వాటికి భవిష్యత్తు ఉంటుంది. దేశ భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంటుంది. కనుక మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత, విద్యార్థులను, ప్రజలందరినీ మేము కోరుతున్నాం. ఈ గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయండి. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థి బండి ప్రేమ్ కుమార్పై 4 యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో పట్టణంలోని రెల్లివీధికి చెందిన బండి ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థిని కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో రాజాంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి దాడి చేసిన వారిని గుర్తించారు. రాజాం గొల్లవీధికి చెందిన 5గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో గురువారం మండల బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ముందుగా 5 మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎల్విన్పేట నుంచి బిఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు ర్యాలీగా వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా కష్టపడి పనిచేసి విజయ ఢంకా మోగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వైరిచల్ల వీరేష్ చంద్రదేవ్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ, గ్రామ, వార్డు కమిటీలు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ మేరకు ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం వివిధ స్థాయిలలో నూతనంగా పార్టీ ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7-10 వయసులో ఏ రకమైన సేవలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నారో మీరందరూ గుర్తించండి. ప్రజలందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళండి. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి ఎన్నిసార్లు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వారం అంతా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. మనం చెయ్యని సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఎవరైనా అధికారంలో ఉన్నారంటే 5వ సంవత్సరంలో సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తారు. కానీ మనం మొదటి సంవత్సరంలోనే అన్ని పూర్తి చేశాం. అదంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రోడ్లు ఇంతకు ముందు ఎలాగుండేవి, అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకు ముందు ఎలాగుండేవి, ఇప్పుడు మనం ఏ రకంగా చేస్తున్నాం అన్న సంగతి మీరంతా కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు అన్న సంగతి కూడా తెలిసిందే. నారా లోకేష్ గారు నిజంగానే ఆయన ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తి. 2019 తర్వాత గర్జించే సింహంలాగా నారా లోకేష్ గారు ప్రజలందరి ముందుకి కూడా వచ్చారు. మీ కార్యకర్తలందరి గురించి కూడా మీరు ఇంకా ఒక విషయం చాలా గట్టిగా చెప్పాలి. ఆ విషయం ఏంటి అంటే, ఇక్కడ గతంలో జరిగిన 10 ఎలక్షన్లలో
రెండు సార్లు ఈ కుటుంబం ఓడిపోవడం అనేది జరిగింది. ఆ ఓడిపోయిన ప్రతిసారి కూడా చిన్న మార్జిన్తోనే ఓడిపోవడం జరిగింది. కానీ ఈ రోజున 2024లో ఎంత మెజారిటీతో గెలిచాం అదంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం, దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మెజారిటీ అనేది కూడా మనందరి మీద ఒక బాధ్యత. ఎందుకంటే 70,000 మెజారిటీతో గెలిచామంటే ముగ్గురు కనుక ఉన్నారు అంటే ఆ ముగ్గురులో ఇద్దరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదితి గారికి వేశారు అన్న సంగతి మనం నిరంతరం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నూతనంగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో మీ అందరికీ కూడా ఒకే ఒక మాట చెప్తాను, పదవి అనేది అలంకరణ కాదు, పదవి అనేది ఒక బాధ్యత. ఇప్పుడు పార్టీ పదవుల్లోకి ఎవరు వచ్చినా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విజయనగరం జిల్లా రాజా మార్కెట్ యార్డ్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాజం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు క్వింటాకు 520 రూపాయలు ప్రభుత్వం పెంచిందన్నారు. గతంలో పత్తి క్వింటా 7,521 ఉండగా ప్రస్తుతం 8,110 పెంచినట్లు చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మార్కెట్ శాఖ కమిటీ సభ్యులు ఉంటారని, కొనుగోలు కేంద్రం వద్ద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు కుటుంబాలలో ఆనందం నెలకొందని, పత్తి పండించే రైతులు మరింత ఎక్కువ ఎకరాలు పండించేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గోనె సంచులు, లేబర్, రవాణా ఛార్జీలు అన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రైతులు సూచించిన మిల్లులకు ధాన్యం తరలిస్తామని, అన్నదాతలకు అండగా ఉండి ధాన్యం సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవంబర్ 16న తాటిపూడిలో కొలమ వెలమ సంక్షేమ సంఘం వన సమారాధన జరగనుందని కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కొప్పుల వెలమ సామాజిక భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 16న ఆదివారం తాటిపూడిలో కీర్తిశేషులు గొర్రిపాటి బుచ్చి అప్పారావు గారి స్మృతివనం వద్ద ఉమ్మడి విజయనగరం జిల్లా కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. వన సమారాధనకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే విధంగా ఆటపాటలు ఉండేలా ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని తెలిపారు. కావున కొప్పుల వెలమ ఐక్యత చాటే విధంగా కుటుంబ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు బొత్స వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు సీర సత్యనారాయణ, భవన నిర్మాణ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు చలమూరి వెంకట్రావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా కొప్పలవెలమ సంక్షేమ సంఘం తరఫున పిక్నిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కొప్పలవెలమ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఇప్పటికీ 32 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మా కార్యనిర్వాహక సభ్యులు ముఖ్యులతో పిక్నిక్ పెట్టుకుంటూ ఉన్నాం. ఈ నెల అంటే నవంబర్ 16వ తారీఖున తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి కీర్తిశేషులు గొర్రిపాటి బుచ్చప్పారావు గారి శృతివనం నందు ఈ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కొప్పల వెలమ ఐక్యత తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పెడుతూ ఈ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి విజయనగరం జిల్లా కొప్పల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కార్తీక వనమోత్సవం ఏర్పాటు చేశాము. ఈ పిక్నిక్కి ప్రతి సంవత్సరం విజయనగరం హెడ్ క్వార్టర్స్లో పెట్టేవాళ్ళమే. మరి ఈ సంవత్సరం కీర్తిశేషులు గొర్రిపాటి బుచ్చప్పారావు గారి విగ్రహం తాటిపూడి ఆవరణలో ఏర్పాటు చేసాం. అక్కడ ఈ కార్తీక వనమోత్సవం ఏర్పాటు చేస్తున్నాం. ఈ విజయనగరం జిల్లా టౌన్లో అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న కొప్పల వెలమ సోదరులందరూ కూడా, బంధువులందరూ కూడా కార్తీక వనమోత్సవానికి రావాల్సిందిగా మొత్తం అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం. కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాం ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ వృద్ధుడి నుండి ₹1,00,000 కాజేసిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఏ అశోక్ కుమార్ మాట్లాడుతూ, గుంటూరుకు చెందిన కాడూరి వెంకటేష్ డిగ్రీ చదువుతూ వ్యసనాలకు బానిసై రాష్ట్రంలో దొంగతనాలు చేస్తూ 32 కేసుల్లో నిందితుడిగా ఉన్నారన్నారు. ఏటీఎంల వద్ద మాటు వేసి అమాయకులను, వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. ఈ కోవలోనే వంగర మండలం మరువాడికి చెందిన సింగిరెడ్డి పైడిరాజు తన కుమారుడి అకౌంట్లో డబ్బు జమ చేసేందుకు రాగా అక్కడే కాపు కాచిన వెంకటేష్ తనకు చెందిన అకౌంట్లోకి నగదు జమ చేసి ఉడాయించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో 48 గంటల్లో మోసగాడైన వెంకటేష్ను పట్టుకొని 91,000 నగదు, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. టూ డేస్ బ్యాక్ మనకు కంప్లైంట్ పైడిరాజు అని వంగర మండలం నుంచి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్స్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, వాళ్ళ అబ్బాయి మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. 1 lakh రూపీ బ్యాంక్లో డిపాజిట్ చేయమని వాళ్ళ అబ్బాయి అకౌంట్కి చెప్తే ఆ అమౌంట్ పట్టుకుని అతను బ్యాంకు వచ్చాడు ఉదయాన్న. ఇంకా బ్యాంకు తీయలేని ఉద్దేశంతో క్యాష్ డిపాజిట్ మిషన్లో వేయడానికని ఏటీఎం సెంటర్లోకి వెళ్ళడం జరిగింది. అయితే అతనికి ఆ అమౌంట్ డిపాజిట్ చేయడం రాకపోవడం వల్ల ఆ పక్కన ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను డిపాజిట్ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ మొత్తం 1 lakh తీసుకుని ఆ అమౌంట్ డిపాజిట్ చేసినట్టుగా చేసి అతని అకౌంట్కి డిపాజిట్ చేసుకున్నాడు. అంతేగాని ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని అకౌంట్కి డిపాజిట్ చేయకుండా ఈ ఫ్రాడ్లెంట్ ఎవరైతే ఉన్నాడో అతని అకౌంట్కి డిపాజిట్ చేసుకుని అక్కడి నుంచి మిస్ అయిపోయాడు. ఇతను ఎవరైతే పెద్ద ఆయన ఉన్నాడో రోజు ఆయన వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అకౌంట్లో డిపాజిట్ అయిందా లేదని అంటే ఇంతవరకు నాకు అమౌంట్ పడలేదని చెప్పడం జరిగింది. మోసపోయాను నేను అని దాన్ని తెలుసుకుని మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి కాటూరి వెంకటేష్ అని ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. ఎంతైతే అమౌంట్ అతను చీట్ చేసిన దాంట్లోంచి 91,000 రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. అలాగే 3 ఏటీఎం కార్డులు కూడా రికవర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సిఐఐ సమ్మిట్, గూగుల్ డేటా సెంటర్లను స్వాగతిస్తూ రుషికొండ బీచ్లో నిర్మించిన సైకత శిల్పాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అంతర్జాతీయ సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. సిఐఐ సమ్మిట్లో 10 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరగనున్నాయని, అనేక మంది పెట్టుబడిదారులు తమ ఒప్పంద ప్రతిపాదనలకు సమ్మిట్లో చోటు కల్పించాలని ఇప్పటికే కోరుతున్నారని వెల్లడించారు. విశాఖకు వచ్చే పరిశ్రమల్లో అత్యధిక శాతం భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటు కావడం పట్ల స్థానిక ఎమ్మెల్యేగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతిష్టాకరమైన గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు రావడాన్ని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఉద్దేశించిన సిఐఐ సమ్మిట్లో విశాఖలో జరగడాన్ని ఆహ్వానిస్తూ ఆ కాన్సెప్ట్తో బీచ్లో సైకత శిల్పాన్ని తయారు చేసిన శిల్పి అప్పల నరసింహాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రస్తుత శీతాకాల వాతావరణ పరిస్థితుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకిరణ్ సూచించారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికోర్ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన చీపురుపల్లి మండలం మెట్టపల్లి హైస్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న జగన్నాథం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఛాతీ నొప్పితో హాస్పిటల్కి రావడం జరిగిందన్నారు. ఆ సమయంలో పేషెంట్ జగన్నాథం పల్స్ 30% మాత్రమే కొట్టుకుంటోందని, వెంటనే తాము 2 స్టంట్లు మరియు పేస్ మేకర్ అమర్చి పేషెంట్ను ప్రాణాపాయం నుండి కాపాడగలిగామని చెప్పారు. సకాలంలో ఆసుపత్రికి వస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చన్నారు. ఈ సమావేశంలో వైద్యులు, సిబ్బంది, పేషెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 3 days బ్యాక్ 55 years ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారండి. ఆయన ప్రెజెంటేషన్ ఏంటంటే బాగా చెస్ట్ పెయిన్తో బయట హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఇమీడియట్గా ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి మన దగ్గరికి రిఫర్ చేశారు. మన దగ్గరికి వచ్చిన వెంటనే ఆయనది కంప్లీట్ హార్ట్ బ్లాక్లో ఉన్నారు. అంటే పల్స్ 30 సార్లే కొట్టుకుంటుంది నిమిషానికి. గుండె బీపీ కూడా చాలా తక్కువ ఉంది, 60/40 ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకు బీపీ కూడా అందట్లేదు, మనకి మిషన్కి కూడా తెలియట్లేదు. సో ఇమీడియట్గా మన దగ్గరికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా మనం మన క్యాథ్ ల్యాబ్కి షిఫ్ట్ చేసుకున్నాం. యాంజియోగ్రామ్ అన్నది చేసాం. యాంజియోగ్రామ్ చేస్తే కంప్లీట్గా 100% బ్లాక్ అయిపోయింది. ఇమీడియట్గా మనం టెంపరీ పేస్ మేకర్ కూడా వేసాం. ఎందుకంటే హార్ట్ రేట్ పల్స్ అన్నది చాలా తగ్గిపోయింది. సో అది మెయింటైన్ అవ్వడానికి మన ప్రొసీజర్ టైంలో కానీ టెంపరీ పేస్ మేకర్ రిక్వైర్మెంట్ పడింది. సో 80 సార్లు కొట్టుకునేటట్టు చేసాం. దాని తర్వాత 100% బ్లాక్ని మనం ఓపెన్ చేసి 2 స్టెంట్స్ పడ్డాయి. సో ఆ తర్వాత ఆయన ఒక 2 రోజుల పాటు టెంపరీ పేస్ మేకర్ మీదే ఉన్నారు. తర్వాత స్లోగా రికవర్ అయ్యారు. ఇప్పుడు పేస్ మేకర్ అన్ని రిమూవ్ చేసేసాం. చాలా బాగున్నారు. బీపీ అన్నది 120/80కి వచ్చింది. పల్స్ ఆయన గుండె ఆయన ఓన్గానే 80 సార్లు కొట్టుకుంటుంది. ఇప్పుడు ఆయన లేచి నడుస్తూ తిరుగుతున్నాను, మన ముందు ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే ఇమీడియట్గా సిమ్టమ్స్ని ఏమీ నెగ్లెక్ట్ చేయకూడదండి. సో ఏదైనా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా సరే దగ్గరికి వెళ్ళి, ఇక్కడికే కాదు ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ అన్నది మనం తీయించుకోండి. ఈసీజీ అన్నది మనకి చాలా మటుకు అందులో తెలుస్తుంది ఎమర్జెన్సీయా కాదని. ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా మన దగ్గరికి రావచ్చు. ఎమర్జెన్సీ లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. గ్యాస్ నొప్పి పర్వాలేదు, ఒక 2 రోజులు చూద్దాం, 3 రోజులు చూద్దాం. ఎంత త్వరగా వస్తే మనకి రికవరీ అంత బాగుంటుంది. ఈరోజు మేము ముందు ఇలా మాట్లాడుతున్నట్టు కారణం మన శ్రీకర్ డాక్టర్ గారు తన యొక్క బృందం అంతా నా యొక్క ప్రాణాన్ని కాపాడి నిలబెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకైతే నెగ్లిజెన్స్ తీసుకున్నందువలన నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక టీచర్గా ఉండి కూడా ఆ సరైన షుగర్ డయాబెటిక్ మందులు వాడకపోవడం వలన, ఎక్కువ డ్యూటీ మైండ్ ఉన్నందువలన నాకు ఈ సమస్య వచ్చింది. అయితే సార్ చెప్పిన తర్వాత, సార్ వచ్చిన ట్రిప్లో నాకు ఒకటి మాట చెప్తున్నారు, ఇది చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకా నాకు భయం వేస్తుంది. అంటే నేను ఇంత క్రిటికల్గా వచ్చానా అనేసి. ఈ మెడికవర్లో మాత్రం సర్వీస్ మాత్రం సార్ సర్వీస్ అయితేనేమి, ఇక్కడ ఉన్న మొత్తం ప్రతి ఈవెంట్ సర్వీస్ కూడా, కేర్, ఐసీయూలో నేను దగ్గర 4 days ఉన్నాను. ఐసీయూలో ఉన్న కాలం కూడా ప్రతి సెకండ్ కూడా ఈ మెడికేర్ విషయంలో మాత్రం మరి నేను అబ్జర్వేషన్లో చాలా వరకు సర్వీస్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు. కానీ భగవంతుడే ఉన్నాడనేసి ఏదో భగవంతుడి దయ వలన, ఆ చిగురుపల్ల కుమార్ డాక్టర్ దయ వలన, అతను పంపించిన తర్వాత శ్రీకర్ గారి దయ వలన ఈరోజు మీ ముందు ఇంత చక్కగా మాట్లాడుతున్నాను. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం మండల క్లస్టర్ గ్రామ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గురువారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ మేరకు టీడీపీ కమిటీలకు బాధ్యులుగా ఎంపికై నేడు ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కార్యకర్తలే అధినేతలని, కష్టపడే వారిని నిరంతరం ప్రోత్సహిస్తానని, జనం మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్లే నాయకులు అవుతారని తెలిపారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉందామని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో 100కి 100% గెలిచే విధంగా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా రాజాంలో గురువారం శ్రీకాకుళం లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బలరాం కృష్ణ, బొబ్బిలి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమాసుందరి సంయుక్తంగా పండ్ల దుకాణాలపై దాడులు నిర్వహించారు. పండ్ల దుకాణాల్లో తూకంలో తేడాలు గుర్తించారు. ఈ మేరకు 5 మందిపై కేసులు నమోదు చేశారు. తూకంలో అక్రమాలకు పాల్పడిన, ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బలరాం కృష్ణ హెచ్చరించారు. వినియోగదారులకు సరైన తూకంతో కూడిన సరుకులు అందేలా చేసి మోసాలను నివారించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజాంలో పండ్ల వర్తకులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు మా శాఖ డిప్యూటీ కంట్రోల్ ఆదేశాల మేరకు ఈరోజు రాజాం పట్టణంలో పండ్ల వ్యాపారం తనిఖీలు నిర్వహించి కాటాల ముద్ర లేకుండా కాటాల పిన్నులు తప్పించి వాడుతున్న మొత్తం 5 రూపాయల కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా వ్యాపారస్తులు కాటాల ముద్ర లేకుండా కాటాలు ఉపయోగించిన పిన్నులు తప్పించి వ్యాపారం చేసిన వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించబడినది. ఈ సంయుక్త దాడుల్లో ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ శ్రీకాకుళం వారు మరియు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ బొబ్బుల వారు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 16న జరిగే ఏఐఎఫ్టియు విజయనగరం జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా అన్నారు. గురువారం విజయనగరం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్క విశాఖ జిల్లా తప్ప మిగిలిన ప్రాంతమంతా నేటికి వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రైవేట్ రంగంలో వ్యవసాయ ఆధారిత జూట్, పంచదార మిల్లులు ఉండేవని, వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం లేక అటు వ్యవసాయం ఇటు దానిపై ఆధారపడ్డ మిల్లులు మూతపడ్డాయన్నారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ప్రజలు వ్యతిరేకిస్తున్న వేలాది ఎకరాల భూములను తీసుకొని అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్ కేంద్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను ప్రైవేట్ సంస్థలకు ఇస్తూ దేశ సంపదను తరలించుకుపోవడానికి దారులు వేస్తున్నారని ఆరోపించారు. వేలాది ఎకరాల పంట భూములను కార్పొరేట్ల దోపిడీకి అప్పచెప్తున్న దళారీ పాలక వర్గాలకు వ్యతిరేక పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల సంపదతో ఏర్పడేటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగాన్ని చేయడాన్ని ఏఐఎఫ్టియుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రైవేట్ రంగాన్ని మరి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయొద్దని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల 16వ తేదీన మరి రెవెన్యూ కళ్యాణ మండపంలో సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. మరి మూతపడినప్పుడు కూడా కార్మిక వర్గం రోడ్ల మీద పడినప్పుడు కూడా ప్రభుత్వాలు, పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, మరి సంక్షేమ బోర్డు ఆటో కార్మికులు పడతామని, అదేవిధంగా ఆటో సోదరులకు యాప్ ద్వారా మరి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ ఆదాయం కల్పిస్తుందని చెప్పి హామీ ఇచ్చారు. ఏదైతే మరి డ్రైవర్ సేవలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా ఏఐఎఫ్టీగా శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ ఎన్నిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఈ 3 విషయాల మీద మేము జిల్లాలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానికి ఈ సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ జిల్లాలో ఈ సదస్సులో మరి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదస్సుని కార్మిక వర్గం, ఆటో కార్మికులు కానీ, జూట్ కార్మికులు కానీ, ఇతర కార్మికులందరూ కూడా పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యప్ప స్వామి భజనల వలన, ఆరాధన వలన ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందించబడుతుందని, తద్వారా ప్రజలు ధర్మ మార్గంలో నడుస్తారని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం విజయనగరం జిల్లా పడాలపేటలో జరిగిన అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాముల పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి భజనలతో అర్పించామన్నారు. అనంతరం 18 మెట్లకు పడి పూజలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పడాలపేట ఊర్లో అయ్యప్ప స్వామి పూజ అనేది, అంబలి పూజ అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ సర్పంచ్ శ్రీదేవి అలాగే శ్రీను దంపతులు అనేది ఇక్కడ నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన విధానంగా వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. అలాగే చూస్తుంటే దీని తర్వాత భజన్ కూడా ఉంటుంది, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. సో చాలా అద్భుతంగా ఉంది. అందరు ప్రజలు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆధ్యాత్మికమైన చింతన అనేది ప్రతి ఒక్క భక్తుల్లోని ప్రజల్లో అందరిలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మా యువ నాయకులు లోకేష్ గారు మరి మంగళగిరిలో అయ్యప్ప భజన కార్యక్రమంలో అమరం పూజలో పాల్గొని మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన పడాలపేట గ్రామంలో కూడా మా శ్రీను స్వామి కూడా మరి ఈరోజు సుమారు శ్రీను గారు కూడా మరి భారీ ఎత్తున అమలు పూజ చేయడం, దానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు అతిథి మేడం గారిని మరి ఆహ్వానించడం, ఆవిడ కూడా ఈ యొక్క పూజలో పార్టిసిపేట్ చేసి అయ్యప్ప స్వామి వారి తాలూకా పన్ను కటాక్షాలు మరి ఆవిడ మీద, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పేసి ఆవిడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. అయ్యప్ప స్వాములు అందరూ కూడా శివయ్య స్వాములు అందరూ కూడా చాలా భారీ ఎత్తున కూడా ఈ సంవత్సరం చేయడం, మరి ఎక్కడికక్కడ అమరం పూజలు కానీ పడి పూజలు కానీ ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో పూని మరి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది చాలా సంతోషదాయకం అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. శరణమయ్యప్ప అనే ఒక నామస్మరణాన్ని ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు యావత్ ప్రపంచం కూడా ఈ రోజైతే ఎటు చూసినా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా హిందూ సంప్రదాయం వైపు, హిందూ ప్రపంచం వైపే చూస్తున్న తరుణంలో ఈనాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి వర్యులు అవనివ్వండి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అయ్యప్ప స్వామి పడి పూజలు జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళి పాల్గొని ప్రజల్లో కూడా భక్తిభావాన్ని నింపి ప్రతి ఒక్కరూ భగవద్నామం శరణ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా హాజరవడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా భక్తి భావంలో ఉండాలని చెప్పడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఈనాడు మన విజయనగరంలో నియోజకవర్గంలో పడాలపేట గ్రామంలో సువాడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ అంబలం పూజ అనేది పెట్టడం జరిగింది. ఈ అంబలం పూజకి అందరూ కూడా అశేష జనం కూడా వచ్చి భగవత్ నామస్మరణ చేసుకొని భక్తి భావాన్ని పెంపొందించుకొని భగవంతుని ఆశీర్వాదాలు పొంది వారి యొక్క భక్తిభావాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి విజయనగరం శాసనసభ్యురాలైనటువంటి అతిథి విజయలక్ష్మి గారు కూడా పాల్గొని ప్రజలందరూ కూడా భక్తిభావంతో మెలిగి ఉండాలి, ఏ విషయాలైనా భక్తితో చేస్తే జయించగలమని ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా భగవత్ నామస్మరణ చేసుకొని ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి సువాడు శ్రీను గారి తరపున మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన టీడీపీ జోన్ కమిటీల ప్రమాణ స్వీకారం, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించిన నేతలు. రేపు విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్, 10 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరగనున్నాయని వెల్లడించిన ఎమ్మెల్యే గంట. విజయనగరంలో జరిగిన ఏఐటిఎఫ్యు సమావేశం, నవంబర్ 16న జరిగే జిల్లా సదస్సుకు విజయవంతం చేయాలని పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.